యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా చెల్లెల్లాంటి అవనికి కష్టం కలిగిన ప్రతిసారి దేవుడు నన్నిలా పంపిస్తూనే ఉంటాడు. మంచి సమయంలోనే వచ్చావమ్మా. అవని పెళ్లి చేసే బాధ్యతను మేం తీసుకోవాలనుకుంటున్నాం. ఎంత నచ్చ చెప్తున్నా కూడా పెళ్లికి అంగీకరించడం లేదమ్మా. నువ్వైనా చెప్పమ్మా, నీ మాటైనా వింటుందేమో. ఒక ఆడపిల్ల పెళ్లి విషయంలో నిర్ణయం చెప్పలేక మదన పడుతుందంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అని దాని అర్థం. అదర్థం చేసుకోకుండా అందరూ చుట్టూ చేరి ఇబ్బంది పెడితే ఎలా? మేమవనికి మంచి చేయాలనుకుంటున్నామమ్మా. ఇందులో ఇబ్బంది పెట్టేదేముంది? బయటకి కనిపించనివి మనసులో చాలా ఉంటాయి. గాయపడిన వాళ్ల మనసుల లోతుల గురించి మీకెలా తెలుస్తుంది? సరే, తన మనసులో ఏముందో నువ్వైనా తెలుసుకోమ్మా. రా. ఆ సుజాత మీ మేనకోడలని మా అందరికీ చెప్పిన దగ్గర్నుంచి మరింత రెచ్చిపోతోంది. ఇంట్లో వాళ్ళమేమో నోరు మూసుకుని ఒక మూలన పడుండాల్సొస్తుంది. బయట వాళ్ళు మాత్రం నెత్తి తాండవం చేస్తున్నారు. మేమందర్నీ ఒకేలా చూస్తున్నామమ్మా. మీకే తేడాలు కనబడుతున్నాయి. మీ చూపు లోపం అది. ఏమైందక్కా? నీ జీవితం నాశనమైపోతుంది. ఎందుకలా అంటున్నావక్కా? ఎప్పుడో ఏదో జరుగుతుంది, ఏదో ఒక రోజున దేవుడు నీ మీద దయ చూపిస్తాడు అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అంటే చేతులారా నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకున్న దానివవుతావు. ఇక్కడ నీకు సంబంధాలు చూస్తాము అంటున్నారు. అక్కడ నాకు నిహారిక, శ్రీకర్లు భార్యాభర్తల్లా తిరుగుతూ కనిపించారు. శ్రీకర్ చేత మల్లెపూలు కొనిపించుకొని నడి రోడ్డు మీద తలలో పెట్టించుకుంది. ఆ సుజాత క్యాషువల్గా రాలేదు, ఏదో వార్త మోసుకుని వచ్చింది. అందుకే అవని నీ పక్కకు తీసుకువెళ్ళి ఏదో రహస్యంగా మాట్లాడుతోంది. నాకు కూడా అలాగే అనిపించింది లావణ్య. శ్రీకర్ని ఖచ్చితంగా దక్కించుకుంటాను అని ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడింది. మా ఇద్దరి మధ్య అవని అడ్డు రాకుండా చెయ్యండి నాతోనే చెప్పింది. తప్పనిసరి పరిస్థితి అయితే అయ్యుండొచ్చు, కానీ శ్రీకర్ అలా చెయ్యడం ఏంటి? శ్రీకర్ చేసిన పని నాకేం నచ్చలేదవని. శ్రీకర్ని వాళ్ళింటికి తీసుకువెళ్తుంది. తన తెలివితేటలు ఉపయోగించి శ్రీకర్ మనసు మార్చేస్తే నీ బ్రతికేం కావాలి? ఇంటి నుంచి బయటకు పంపించేయమని అంటున్నాం. అభిమానం అడ్డొచ్చి పంపించలేకపోతున్నారు. పెళ్లి చేసి పీడ వదిలించండి అని అంటున్నాం. అవని పెళ్లికి అంగీకరించడం లేదు. ఎప్పటికి తేలుతుందో ఇది. అవని శ్రీకర్ మావయ్యని దక్కించుకోవాలన్న ప్రయత్నంలోనే ఉంది. మనింటి నుంచి వెళ్ళదు, పెళ్లి చేసుకోదు. ఇప్పట్లో తెగదు మామయ్య ఇది. శ్రీకర్ గారి మీద నాకు నమ్మకం ఉందక్క. నువ్వేం కంగారు పడకు. నీకు నీ భర్త పైన నమ్మకం ఉందేమో, కానీ నాకు పరిస్థితులపైన నమ్మకం లేదు. అందుకే మెడలో తాళి బయటికి తీ, మ్యారేజ్ సర్టిఫికెట్ బయటికి తీ. నీ సమస్యకో ముగింపునిస్తాను. అందరికి నిజం చెప్పేస్తాను. తాళిని చూసి తెంచేయమనగల ధైర్యం వాళ్ళకుంటుందా? మ్యారేజ్ సర్టిఫికెట్ చూసి పెళ్లి చెల్లదని చెప్పే దమ్ము వాళ్ళకుంటుందా? ఆ రెండు ఆయుధాలతో నువ్వు పోరాటం చేయగలవు. నీకు నువ్వే న్యాయం చేసుకోగలవు. జాతకం కలవలేదు, రాత కలవలేదు అంటూ వాళ్ళు ఏ స్టేషన్ల చుట్టూ తిరిగినా, ఏ కోర్టు మెట్లెక్కినా న్యాయం నీ వైపే ఉంటుంది. నిన్ను ఎవరు ఏం చేయలేరు. భయపడకవని, నన్ను నమ్ము. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోద్దక్క. ఆవేశం నుంచే పోరాటాలు మొదలవుతాయి. ఆవేశం నుంచే ఉద్యమాలు మొదలవుతాయి. కడుపు నిండి కాళ్ళు చాచుకొని కూర్చున్నప్పుడు ఏవి మొదలు కావు. ఇప్పుడు నువ్వు అడుగు వెనక్కి వేశావంటే పెళ్లినాడు నీ భర్త వెనక నువ్వు వేసిన 7 అడుగులు వెనక్కి పడతాయి. అర్థం చేసుకోవని. కొన్ని దూరమైతే తెచ్చుకోగలం, కొన్ని దూరమైతే మాత్రం జీవితాంతం తెచ్చుకోలేము. ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్ళి విందామా? సరే పదండి.
నువ్వింకేం ఆలోచించకవని. తొందరపడొద్దక్కా. నేను తొందరపడడం లేదు, నువ్వే ఆలస్యం చేస్తున్నావు. ఇంకా ఎన్ని రోజులని బాధలు పడతావు, ఎన్ని రోజులని భరిస్తావు? త్యాగాలకు కూడా ఒక హద్దు ఉండాలి, చేసే పనులకు కూడా ఒక అర్థం ఉండాలి. ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వు. వద్దక్కా. నువ్వు తాళి బయట పెట్టకపోయినా, సర్టిఫికెట్ బయటికి చూపించకపోయినా నేను ఏ మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. అక్క, అత్తయ్య చచ్చిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నిజం చెప్పావంటే అత్తయ్య బ్రతకదు, అత్తయ్య మనకు దక్కదు. కళ్ళ ముందు జరుగుతున్నవి భరించడం నాకు కష్టంగానే ఉంది, అయినా తప్పడం లేదు. ఎంత కాదనుకున్నా తను మన మేనత్త, ఎలా దూరం చేసుకోగలమక్కా? నిజం తొందరగా బయటికి తెలియాలనే ఆశ నాకు ఉంటుందక్కా, కానీ తొందరపడి అడుగు ముందుకు వేయలేను. శ్రీకర్ గారి మీద నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. నువ్వు నా గురించి టెన్షన్ పడకు. శ్రీకర్ గారు నిహారిక వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులున్నా ఆయన మనసంతా ఇక్కడే ఉంటుంది. ఆ మనసుని మార్చడం నిహారిక వలన కానే కాదు. అత్తయ్య వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి నువ్వు బయలుదేరక్క. నేనే భరించలేకపోతున్నాను, ఇది నీకెలా సాధ్యం అవుతుంది? వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుకున్నారో ఏంటో. 2 నిమిషాలు ముందు వచ్చుంటే బాగుండేది. కీర్తి, చెప్పండి ఆంటీ. మా అల్లుడి గారు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి, సరేనా? సరే ఆంటీ. ఓకేనా? అదిగో అల్లుడు గారు వచ్చేసారు. పదండి పదండి. దిగండి బాబు. కాబోయే అల్లుడు గారికి సుస్వాగతం. కటౌట్ అద్దరింది కదండి. డాడీ, అల్లుడు గారు లగేజ్ తీసుకురండి. అలాగేనమ్మా. రండి బాబు. ఉండండి బాబు, హారతి తీసుకొస్తాను. వద్దండి, మాకింకా పెళ్లి కాలేదు కదండి, ఎందుకు అలాంటి ఫార్మాలిటీస్? దారి పొడుగునా ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో. అసలేమిది చూడు చక్కనైన జంట. ఇప్పుడే వద్దండి. పెళ్ళైన తర్వాత హారతులిద్దులే మమ్మీ. అల్లుడు గారిని ఇప్పుడు ఇబ్బంది పెట్టకు. సరే, కుడికాలు ముందు పెట్టిరండి.
రండి బాబు. పదండి. రండి బాబు. కుడికాలు ముందు పెట్టి పదబాబు. కూర్చోండి బాబు, కూర్చోండి. కాబోయే అల్లుడి గారికి మా వాళ్ళు ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారో చూసారా శ్రీకర్ గారు? ఇలా ఏ అల్లుడికైనా జరుగుతుందా చెప్పండి? మా పేరెంట్స్ కి మీరంటే అంత గౌరవం, అభిమానం. మరి అప్పుడే ఏమైందమ్మా? 10 రోజులు ఉంటారు కదా, మర్యాదలు ఒక రేంజ్లో ఉంటాయి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఆగండి ఆంటీ. ఏమైందమ్మా? మీ మర్యాదల సంగతి తర్వాత చూసుకోండి. మీ అల్లుడు గారితో మాకు కొంచెం పనుంది. నా ఉడ్బీతో మీకేం పని? శ్రీకర్ గారు, మా నిహారిక ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటుంది, మీ గురించే పొగుడుతూ ఉంటుంది. మీరు లేనిదే జీవితం లేదని అంటూ చాలా చాలా చెప్తుంది. ఎందుకంటే నిహారికకు మీరంటే అంత ఇష్టం, అంత ప్రేమ. మా నిహారిక మీద మీకు ఎంత ఇష్టం ఉందో మాకు కూడా తెలియాలి కదా. నిహారికలా మీకు కూడా అంతే ప్రేమ ఉండుంటుంది కదా. ఆ ప్రేమని మేము కళ్ళారా చూడాలి. అలా మేము చూడాలి అంటే మీరొక పని చేయాలి. ఏం చేయాలి అని మీ అనుమానం, అంతేనా? నేను చెప్తానుగా. 1 minute ప్లీజ్. ఇది పట్టుకోండి. ఎందుకు? చెప్తాను, పట్టుకోండి. ఏం చెప్తుందో ఏంటో, ముందు మీరు తీసుకోండి. మా నిహారిక చాలాసార్లు మీకు ఐ లవ్ యూ చెప్పిందంట. మీరు మా నిహారికకు ఐ లవ్ యూ చెప్పడం మేమొక్కసారి కూడా చూడలేదు. సో ఈ ఫ్లవర్ ఇచ్చి చెప్పండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే శ్రీమతి గారు. థ్యాంక్ యూ శ్రీవారు. నాపై మీకున్న ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? అనుమానమా? అవనికి ఇంటి కోడలయ్యే అర్హత లేదని అత్తయ్య గారు పదే పదే అంటున్నారు కదా. రేపెప్పుడైనా మీకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తే అటు సూర్యుడు ఇటు ఉదయించడం సాధ్యమేమో గాని నేను మరో అమ్మాయి మెడలో తాళి కట్టడం మాత్రం అసాధ్యం. ఏమైంది సార్? ఎందుకంత సైలెంట్ అయిపోయారు? తొందరగా చెప్పండి. ఓకే, వినడానికి నేను రెడీ. ఇలాంటి అవకాశం మాకు ఎప్పుడు దొరకలేదు. చెప్పండి బాబు. మా కూతుర్ని మా అల్లుడు ఎంతగా ఇష్టపడుతున్నాడో ఒకసారి చూడాలని మాకు ఉంటుంది కదా. దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి.
తర్వాత చూసుకుందాం. తర్వాత కాదు, ఇప్పుడే. ఇలాంటివన్నీ అవసరమా? అత్తయ్య గారికి ఫోన్ చేసి మీ అబ్బాయి నాతో సరిగ్గా ఉండడం లేదు అని కంప్లైంట్ చేయమంటారా? జాతకం కలిసింది, నిశ్చితార్థం అయిపోయింది, మరికొన్ని రోజుల్లో పెళ్లి కూడా కాబోతుంది. ఎందుకిలా ఆలోచిస్తున్నావు బాబు? చెప్తారా? అత్తయ్య గారికి ఫోన్ చేయమంటారా? ఈ ఒక్కటి చెప్తే ఇలాంటివేం పెట్టకుండా వదిలేస్తారు. చెప్పేయటం బెటర్. లేదంటే నిహారిక అమ్మకు ఫోన్ చేసినా చేస్తుంది. వెయిటింగ్ సార్, తొందరగా చెప్పండి. ఐ లవ్ యూ. అలా కాదు సార్, నీల్ డౌన్ చేసి చెప్పాలి. నీల్ డౌన్, 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 నీల్ డౌన్. ఐ లవ్ యూ. కాస్త నవ్వుతూ చెప్తే మీ సొమ్మేమైనా పోతుందా? నవ్వుతూ చెప్పండి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం మాకు ఎప్పుడు దొరకలేదు. చెప్పండి బాబు. జాతకం కలిసింది, నిశ్చితార్థం అయిపోయింది, మరికొన్ని రోజుల్లో పెళ్లి కూడా కాబోతుంది. ఎందుకిలా ఆలోచిస్తున్నావు బాబు? ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. హలో అనడానికి కూడా మాట రావడం లేదా? మామూలు షాక్ కాదు కదా. ముందు నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకో. షాక్ నుంచి తేరుకోవడానికి కొంచెం టైం పడుతుందిలే అవని. శ్రీకర్ గారిని తీసుకెళ్తున్నప్పుడు శ్రీకర్ గారి మనసంతా అక్కడే ఉంటుందని నిహారిక మనసుని కదిలించలేదు అని అనుకున్నాం. Am I right? నిహారిక గురించి
తక్కువ అంచనా వేశావు. విశ్వామిత్రుడి తపస్సుని మేనక భంగం చేసినట్టు కొన్ని గంటల్లోనే ఎలా మార్చేసి ఐ లవ్ యూ చెప్పించుకున్నాను చూసావా? ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్, సినిమా ముందు ముందున్నాయి. సిగ్గుందా నీకు? మనిషివేనా నువ్వు? అంతకు దిగజారిపోతావా? చిచ్చి! కూల్ బేబీ, కూల్. ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నా? అందులో సిగ్గు మాలిన పని, దిగజారుడుతనం ఏమున్నాయి? కాబోయే భర్త చేత ఐ లవ్ యూ చెప్పించుకున్నాను, అంతే కదా? కాబోయే భర్తతో చెప్పించుకుంటే తప్పలేదు, కానీ మరొకరి